హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు కాళీమాత మీకు కన్వే చేయాలనుకుంటున్న సందేశం ఏంటో మనం స్పష్టంగా తెలుసుకుందామమ్మ. కాళీమాత ఎనర్జీస్ అందుతున్నాయి. సో అందుకని ఈరోజు కాళీమాత ద్వారా మీకు చెప్పాలనుకుంటున్న నా సందేశం ఏంటి అనేది మనం డైరెక్ట్లీ రీడింగ్లోకి వెళ్ళి చూద్దాము. ఫస్ట్ కార్డ్ సెట్. సో అప్పటి వరకు మనం ఏం చేయలేము. సెకండ్ వన్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ వన్. చూద్దాము ఏం కన్వే చేయాలనుకుంటున్నారో. ఫోర్త్ కార్డ్ సెట్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ కార్డ్ సెట్, సెవెంత్ వన్, ఎయిత్ వన్, నైన్త్ వన్, 10th కార్డ్ సెట్, 11th వన్, 12th వన్. ఫస్ట్ కార్డ్ సెట్, కాళీ ఆఫ్ డివైన్ జస్టిస్, కాళీ ఆఫ్ ద బర్నింగ్ హార్ట్, మహాకాళి టైమ్ బియాండ్ టైమ్, కాళీ ఆఫ్ ద వైల్డ్ డివైన్ మదర్, కాళీమా సుప్రీం ప్రొటెక్షన్, కాళీ ఆఫ్ ద ఫ్లేమ్ ఆఫ్ ట్రూత్, కాళీ ఆఫ్ ద బర్నింగ్ గ్రౌండ్, కాళీ ఆఫ్ రీబర్త్, దక్షిణ కాళీ ద సౌత్వర్డ్ బ్లెస్సింగ్. చూడండి, కాళీ ఆఫ్ ద గోల్డెన్ బూమ్. దక్షిణ కాళీ లేకుండా మనకి రీడింగ్ రావట్లేదమ్మా. మాతాంగి ద అవుట్కాస్ట్ క్వీన్, కాళీ ఆఫ్ ద ఎండ్లెస్ నైట్. సో ఇక్కడ చూద్దాము, దక్షిణ కాళీ లేకుండా అసలు రీడింగ్ రావట్లేదమ్మా. అది మీకు ఆల్రెడీ ఇప్పటికే తెలిసే ఉంటుంది. కాళీమాత దక్షిణ కాళీ రూపము. సో మనకి ఎంత బ్లెస్డ్గా ఉంటున్నారు, నేను ఉన్నాను మీతో అనేసి దక్షిణ కాళీమాత మనకి ఎప్పుడు కూడా కాళీమాత స్వరూపాన్ని మన రీడింగ్లో కన్వే చేస్తూనే ఉన్నారు. ఈరోజు మనకి ఫస్ట్ కార్డే కాళీ ఆఫ్ డివైన్ జస్టిస్ వచ్చింది. సో కాళీ ఆఫ్ డివైన్ జస్టిస్తో ఈ కార్డు కనిపించిన క్షణం నుంచి కూడా ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందమ్మా. నాకు ఇందాక నుంచి ఈ కార్డ్స్ తీస్తున్నానే కానీ ఇక్కడే స్ట్రక్ అయిపోయాను నేను చెప్పాలంటే. మీరు జీవితంలో ఎన్నోసార్లు నేను ఎవరికి అన్యాయం చేయలేదు, అయినా ఎందుకు ఇన్ని పరీక్షలు అని మీలో మీరే మౌనంగా ప్రశ్నించుకున్నారు అనేది నాకు స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో మీ మంచితనాన్ని బలహీనంగా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. అలాగే మీ నిజాయితీని ఉపయోగించున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారమ్మా మీ జీవితంలో. మీ ప్రేమను అర్థం చేసుకోకుండా దూరమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీ నమ్మకాన్ని పగలగొట్టిన వారు కూడా చాలామంది ఉన్నారు. సో ఈ కార్డు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. ధర్మం అంటే వెంటనే ఫలితం రావడం కాదమ్మా. కొన్ని ఫలితాలు సమయంతోనే కనిపిస్తాయి. సో అది ఇక్కడ కన్వే చేస్తున్నారు. అందుకే ఈ దశలో మీలో ప్రశ్నలు ఉన్నా మీ విలువను వదలకుండా ముందుకు సాగాలని కాళీమాత మీకు సందేశం ఇస్తున్నారు కాళీ ఆఫ్ డివైన్ జస్టిస్ ద్వారా. అర్థమవుతుంది కదా. ఇది మీకు ఎన్నో సమాధానాలకి మీలో ఎన్నో ప్రశ్నలకి సమాధానాలకి కాదు, ఎన్నో ప్రశ్నలకి సమాధానం ఇస్తున్నారు కాళీమాత. కాళీ ఆఫ్ ద బర్నింగ్ హార్ట్. ఈ కార్డు మీ హృదయం ఎంత కాలంగా మోస్తున్న భారాన్ని ప్రతిబింబిస్తుంది. నాకు ఇక్కడ స్పష్టంగా చూపించేస్తున్నారు డైరెక్ట్లీ. అంటే ఒక అద్దంలో పెట్టి మిమ్మల్ని చూపించినట్టు నాకు ఇక్కడ ప్రతిబింబిస్తున్నారు.
చాలాసార్లు మీరు అందరికీ బలంగా కనిపించడానికి ప్రయత్నించారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఏడ్చారు మీరు. బర్నింగ్ హార్ట్ ఎన్నోసార్లు దారుణాతి దారుణంగా బాధపడ్డారు. బర్నింగ్ హార్ట్ కాల్చిన హృదయం ఎంత బాధాకరంగా ఉంటుందో అంత దారుణంగా మీరు బాధపడ్డారు. ఎన్ని మాటలు మనసులోనే ఎన్నో రకాలైన మాటలను మీరు మనసులోనే మోస్తూ పెట్టుకొని నలిగిపోయి ఆ హృదయము చాలా దారుణమైన పెయిన్ అనుభవించింది. అది ఎవరు చూడలేదు. ప్రేమలో గాయమైంది. కుటుంబంలో అపార్థాలు కూడా వచ్చినాయి మీకు. ఆర్థిక ఒత్తిడి కూడా ఉన్నాయి మీకు. కానీ మీ శ్రమకు గుర్తింపు ఏదైతే ఉంటుందో అది రాకపోవడం వల్ల కలిగిన బాధ చాలా ఎక్కువగా ఉంది మీకు ఇక్కడ. ఈ కార్డు ఆ బాధను తిరస్కరించమని కాదమ్మా చెప్పేది. దాన్ని అంగీకరించి అది మీ జీవితాన్ని పూర్తిగా నిర్వచించనివ్వకుండా గుర్తు చేస్తుంది. అదే బాధ మీ జీవితాన్ని మొత్తాన్ని అదే ఇంకా మీ జీవితం అనేది డిఫైన్ చేసేసుకోకూడదు ఇక మీరు. అది ఇక్కడ గుర్తు చేస్తుంది. దాంతోనే మీ జీవితాన్ని డిఫైన్ చేయొద్దు. ఇంకా ఉంది అని చూడమని చెప్తున్నారు కాళీమాత. మహాకాళి టైం బియాండ్ టైం. టైం బియాండ్ టైం అంటే ఇక్కడ ఏం కన్వే చేస్తున్నారో చెప్పనా మీకు? మనకి మనిషి అంటే మన టైం ఒకటి, మానవ టైం ఒకటి, జీవితం నడిచే గమనమే మరోటి. మన జీవితం గడిచే గమన టైము డివైన్ టైమింగ్. అది ఇక్కడ డిఫరెన్స్. మహాకాళి టైం బియాండ్ టైం ద్వారా అది మరొకసారి మీకు గుర్తు చేస్తున్నారు కాళీమాత. ఈ కార్డు ఆ విషయం చాలా అందంగా గుర్తు చేస్తుందమ్మ మీకు. మీరు ఈరోజు కోరుకున్నది రేపే జరగకపోవచ్చు. అదే కారణంగా అది ఎప్పటికీ జరగదని కూడా కాదు దాని అర్థం. ప్రతి విత్తనము కూడా నాటిన వెంటనే చెట్టుగా మారదు కదా. అది మనందరికీ తెలిసిన సత్యం కదా. ప్రతి ఉదయం సూర్యుడు ఒకే వేగంతో ఉదయించరు కదా. సో అలాగే మీ జీవితంలో కూడా కొన్ని మార్పులు సహజమైన సమయానికి పరిపక్వతతో వస్తాయి ఆటోమేటికలీ. సో ఈ కార్డు ఓపికను కోల్పోవద్దని సూచిస్తున్నారమ్మా. ఈ ప్రయత్నాలను కొనసాగించమని సూచిస్తున్నారు కాళీమాత. చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు మీకు. ఓకే, సో చూడండి ఇక్కడ కాళీ ఆఫ్ ద వైల్డ్ డివైన్ మదర్. ఈ కార్డ్ చాలామంది జీవితాల్లో ఒకే తప్పును చూపిస్తుంది నాకు ఇక్కడ. ఎప్పుడు కూడా అందరినీ సంతోషపెట్టే ప్రయత్నంలో మనల్ని మనమే మర్చిపోవడం అన్నమాట. అది ఇక్కడ మీరు చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు అనే భయం వల్ల నాకు నిజంగా ఏది మంచిది అనే ప్రశ్న ఆగిపోతుంది మీకు ఇక్కడ. సో ఈ కార్డు మీలోని సహజమైన ధైర్యాన్ని గుర్తు చేస్తుంది. మీ ఏదైతే సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించింది ఉంటుందో ఆ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం స్వార్థం కాదు అనేది మీకు మరొకసారి గుర్తు చేస్తున్నారు. ఇక్కడ మీ మనశ్శాంతిని రక్షించుకోవడం తప్పు కాదమ్మా. అవసరమైతే లేదు అని చెప్పడం కూడా మీ యొక్క హక్కు, జీవిత నైపుణ్యం అది. అది ఇక్కడ మరొకసారి మీకు గుర్తు చేస్తున్నారు. అవసరమైన చోట నో కూడా చెప్పండి. ప్రతిదానికి ఎస్ చెప్పుకుంటూ వెళ్ళిపోకండి, మొహమాటానికి చూడొద్దు అని చెప్తున్నారు. కాళీ ఆఫ్ సుప్రీం ప్రొటెక్షన్. ఈ కార్డు వచ్చినప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలమ్మా. సుప్రీం ప్రొటెక్షన్. భయము సమస్యను ఏం చిన్నది చేయదు, ధైర్యం మాత్రం మనల్ని బలంగా చేస్తుంది. మీ జీవితంలో ఎంత కన్ఫ్యూజన్ ఉన్నా అట్ ప్రజెంట్, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా, ఈ కార్డు మీలో ఇప్పటికే ఉన్న అంతర్గత బలాన్ని గుర్తు చేస్తుంది. దాన్ని చూడండి. వాటిని ఆ ప్రాబ్లమ్స్ని కాదు చూసేది. సమస్యలు వస్తాయి, కానీ వాటిని ఎదుర్కొనే శక్తి కూడా మనలో పెరుగుతుందని సూచిస్తుంది ఇక్కడ. సమస్యలతో పాటు ఆ శక్తిని నువ్వు ఐడెంటిఫై చేసి ఆ శక్తితో ఆ సమస్యని పోరాడు. సమస్య వచ్చింది కదా అని పడిపోతావా? మళ్ళీ సమస్య ఇంకోటి వస్తుంది, మళ్ళీ పడిపోతావా? సమస్య వచ్చినప్పుడు ఉన్న శక్తితో లేచి పోరాడి సమస్యని కట్ చేయి అని చెప్పి కాళీమాత చెప్తున్నారు మీకు ఇక్కడ. ఓకే, కాళీ ఆఫ్ ద ఫ్లేమ్ ఆఫ్ ట్రూత్. ఫ్లేమ్ ఆఫ్ ట్రూత్ అంటే ట్రూత్, నిజం ఏదైతే ఉంటుందో అది ఆలస్యంగా బయటపడవచ్చు, కానీ దాన్ని పూర్తిగా దాచిపెట్టడం ఇంపాసిబుల్, అసలు జరగని పని. ఈ కార్డు ముందుగా ఇతరుల గురించి కాదమ్మా, మీ గురించి ఒక ప్రశ్న అడగమంటుంది.
నేను నా జీవితంలో నిజంగా ఏం కోరుకుంటున్నాను అన్న ప్రశ్న అనమాట. ఈ ప్రశ్నకు మీరు నిజాయితీగా సమాధానం చెప్పిన రోజు మీలో చాలా సందిగ్ధాలు తొలగిపోతాయి. అది పక్కా. ఫర్ ష్యూర్. అది మీకు కూడా తెలుసు. సో, ఈ కార్డు మీ నిర్ణయాలు బలంతో కాకుండా స్పష్టతతో ఉండాలని మరొక్కసారి గుర్తు చేస్తున్నారమ్మా. ఫ్లేమ్ ఆఫ్ ట్రూత్. ఓకే. సో, యూనివర్స్ మీకు కష్టాలు వెంటనే మాయమైపోతాయని ఇక్కడ చెప్పడం లేదమ్మా. కానీ మీరు ఎదుర్కొన్న ప్రతి అనుభవము మిమ్మల్ని మరింత బలంగా, ఇంకా అవేకనింగ్ అంటే వివేకంగా, స్థిరంగా మార్చే ప్రక్రియలో భాగాన్ని సూచిస్తుంది ఇక్కడ. బాధను శక్తిగా చూడాలిక్కడ. భయాన్ని ధైర్యంగా తెచ్చుకోవాలి మీరిక్కడ. మీకేవైతే సందేహాలున్నాయో వాటిని స్పష్టతగా ఈ విధంగా చేంజెస్ చేసుకోవాలి. ఈ మార్చుకునే ప్రయాణం ఇప్పుడు ప్రారంభం అవుతుందనే భావాన్ని నాకు ఈ కార్డ్స్ ద్వారా అందజేస్తున్నారు కాళీమాత మీకు. కాళీ ఆఫ్ ద బర్నింగ్ గ్రౌండ్. ఈ కార్డ్ కనిపించినప్పుడు చాలామంది మొదట భయపడిపోతారు. కానీ నిజానికి ఇది భయపెట్టే కార్డు కాదమ్మా. జీవితంలో పూర్తిగా మార్పు తీసుకువచ్చే కార్డ్ అన్నమాట ఇది. కంప్లీట్‌గా. మీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా మీరు మోస్తున్న బాధలు, ఎన్నో రాత్రులు నిద్రపోనివ్వని జ్ఞాపకాలు, మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించిన మాటలు, నేను పనికిరాని దాన్నేమో, నేను పనికిరాని వాడినేమో, ఈ టైపు. నా అదృష్టమే ఇంత అని మిమ్మల్ని మీరే ఇంకా డిగ్రేడ్ చేసుకునే ఆలోచనలన్నమాట. ఇవన్నీ కూడా ఒక దశలో మీ జీవితంలో పేరుకుపోతాయి. సో, ఈ కార్డు మీకు ఒక ప్రశ్న వేస్తుంది. ఇంకా ఎంతకాలం ఆ పాత భారాన్ని మోస్తారు అని ప్రశ్నిస్తున్నారు. మీకు ఉపయోగపడిన ఆలోచనలను, మీకు శాంతి ఇవ్వని సంబంధాలను, మీ విలువను తగ్గించే పరిస్థితులను, వీటన్నిటిని కూడా నెమ్మదిగా వదిలిపెట్టే సమయం వచ్చిందని మీకు ఈ కార్డు గుర్తు చేస్తుంది. కొన్ని ముగింపులు మీకు బాధాకరంగా అనిపించవచ్చమ్మా. కానీ అవే కొన్ని సంవత్సరాలకు మీకు కొత్త దారిని తెరిచి పెడతాయి. అది ఇప్పుడు తెలియదు మీకు, తర్వాత తెలుస్తుంది. ఓకే. సో, నేను మరొకసారి చెప్తున్నా, ఈ రీడింగ్‌ని ఇఫ్ పాసిబుల్ వీలుంటే 2 టైమ్స్ చూడండి. ఇంకా మీకు వీలుంటే 3 టైమ్స్ అన్నా చూడండి. మీకు చూసినప్పుడల్లా ఒక కొత్త సందేశం వస్తుంది. కొత్త ఆన్సర్ వస్తుంది మీ సిట్యుయేషన్‌కి. చాలా ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. కాళీ ఆఫ్ రీబర్త్. ఈ కార్డు మొత్తం రీడింగ్‌లో ఒక కొత్త వెలుగుని తీసుకొస్తుంది. మీరు ఇప్పటి వరకు బ్రతికింది కేవలం బ్రతకడం కోసం మాత్రమే అయ్యుండొచ్చు. కానీ ఇక నుంచి మీ విలువను గుర్తించి జీవించాల్సిన సమయం గురించి ఈ కార్డు గుర్తు చేస్తుంది మీకు. కాళీ ఆఫ్ రీబర్త్. ఒకప్పుడు మీరు భయపడ్డ విషయాన్ని రేపు మీరు ధైర్యంగా ఎదుర్కొనే స్థితికి రావచ్చు. వస్తారు అనేది చెప్తున్నారు ఇక్కడ. ఒకప్పుడు మీరు ఏడ్చిన కారణాలున్నాయి చూడండి. రేపు మీ జీవిత పాఠంగా అనిపిస్తాయి మీకు. చాలా మంచి పని అప్పుడు నేను ఏడిస్తే ఏడ్చాను. ఆ ఏడుపు, ఆ బాధ ఇప్పుడు లేదు. కానీ ఆ సిట్యుయేషనే నాకొక కీలక మలుపు అయ్యింది. ఈరోజు ఈ స్టేజ్‌లో ఉన్నానంటే దానికి ఆ సిట్యుయేషనే కారణం అన్న జీవిత పాఠం మీకు తెలుస్తుంది. మార్పు అంటే పాత జీవితాన్ని ద్వేషించడం కాదమ్మా. కొత్త జీవితాన్ని స్వీకరించే ధైర్యం పెరగడం అన్నమాట ఇక్కడ. ఓకే. దక్షిణకాళి, ద సౌత్‌వర్డ్ బ్లెస్సింగ్. ఈ కార్డు చాలా ప్రశాంతమైన శక్తిని తీసుకొస్తుందమ్మా. మనందరికీ ఒక అలవాటు ఉంటుంది. మనందరికీ. ప్రతి సమస్యకు వెంటనే సమాధానం కావాలి. ప్రతి కోరిక వెంటనే నెరవేరాలి. అసలు టైం పట్టకూడదు. అడిగామా, 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, నెల రోజులు. ఇంకా అయిపోవాలి. అవ్వట్లేదు దేవుడిని మార్చేయాలి. ఇది కాదు కదా! ప్రతి బాధ వెంటనే పోవాలి. కానీ జీవితం ఎప్పుడు అలా పనిచేయదమ్మా. ఎప్పుడు అలా పనిచేయదు. కొన్ని విషయాలు సమయం వచ్చినప్పుడే సహజంగా పరిష్కారం అవుతాయి. డివైన్ జస్టిస్, డివైన్ టైమింగ్, ఈ విధంగా. అప్పుడే పరిష్కారం అవుతాయి. కార్డు మీరు చేయగలిగిన పనిని చేయడం, మిగిలిన దాని గురించి అవసరానికి మించి ఆందోళన చెందవద్దు అని గుర్తు చేస్తుంది మీకు సౌత్‌వర్డ్ బ్లెస్సింగ్. కాళీమాత దక్షిణ కాళీ రూపంలో
నిరంతరము మనల్ని బ్లెస్ చేస్తూనే ఉన్నారమ్మ. బ్లెస్ చేస్తూనే ఉన్నారు. నేను మీతో ఉన్నాను అని చెప్పడానికి ప్రూఫ్ అనమాట కాళీమాత రీడింగ్ చేస్తున్నప్పుడు దక్షిణ కాళీ కార్డ్ నిరంతరము రావడం. నేను మీతోనే ఉన్నాను. ఏ రోజన్నా మిస్ అవుతుందమ్మా చెప్పండి? ఏ రోజన్నా? కాళీ ఆఫ్ ద గోల్డెన్ బూంబ్. సో, ఈ కార్డ్ ఆశను సూచిస్తుందమ్మా ఇక్కడ. ఆశను. చాలామంది జీవితంలో ఒక దశ వస్తుంది. ఇక నా వల్ల ఏమీ కాదు అని అనిపించేసేస్తుంది ఆ దశ. అలాంటి సమయంలో ఈ కార్డ్ చెప్తుంది. అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న పీపుల్‌కి ఉన్న నా వ్యూవర్స్‌కి ఈరోజు ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళకి ఈ కార్డ్ చెప్తున్నారు. ఈ కార్డ్ ద్వారా కాళీమాత చెప్తున్నారు. మీ కలలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా చనిపోలేదమ్మా అని చెప్తున్నారు. మీ సామర్థ్యం ఏమీ తగ్గిపోలేదు అని చెప్తున్నారు. మీ భవిష్యత్తు ఇంకా మూసుకుపోలేదమ్మా. కొత్త అవకాశాలు, కొత్త సంబంధాలు, కొత్త ఆలోచనలు లేదా మీరు మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకునే దశ ఏ రూపంలో అయినా కూడా అభివృద్ధి ఖచ్చితంగా స్పష్టంగా ఉంది, ఏర్పడుతుంది అనేది గోల్డెన్ ఓంబ్. ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ మీ జీవితంలో ఉంది. అవన్నీ మీరు పూర్తిగా అయిపోయినాయి. ఇంకేదీ లేదు. అన్ని దశలు అయిపోయినాయి. నా జీవితమే లేదు ఇక. ఇక నేనేదో ఉన్నానా, నలుగురి వీడియోలు చూసుకున్నానా, తిన్నానా, ఏదో నా పని నేను చూసుకున్నానా అన్నట్టు అయిపోయింది ఇక నా జీవితం కాదు. గోల్డెన్ ఆపర్చునిటీ నేను మీకిస్తున్నా. మీరు సద్వినియోగపరచుకోండి. అది నేను మీకు చెప్తున్నాను కదా! ఇప్పటికన్నా కళ్ళు తెరవండి అని చెప్తున్నారమ్మ కాళీమాత ఇక్కడ మీకు. ఓకే. సో, అదిక్కడ. సో, ఈ ఈ అవకాశం దేనికన్నా అమ్మ. దేనికన్నా. ఈ ఫైనాన్షియల్ రిలేటెడ్‌గా గూడా. సో, మాతాంగి ద ఔట్‌కాస్ట్ క్వీన్. సో, ఇదేంటంటే ఈ కార్డ్ చాలా మందికి వ్యక్తిగతంగా కనెక్ట్ అవుతుంది. పర్సనల్‌గా. మీరు జీవితంలో ఎప్పుడైనా కూడా నన్ను ఎవరో పూర్తిగా అర్థం చేసుకోలేదు, నేను చేసిన మంచి పనిని గుర్తించలేదు అని అనుకునే ఉండుంటారు ఖచ్చితంగా. సో, బికాజ్ నాకది కన్వే అవుతుంది కాబట్టి. ఈ కార్డ్ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తుందమ్మా. చాలా ముఖ్యమైన విషయాన్ని. మీ విలువ ఏదైతే ఉందో మీ వాల్యూ ఇతరులు మిమ్మల్ని ఎలా చూస్తారనే దానిపై మాత్రమే ఆధారపడదు. మీ ప్రత్యేకత, మీ ఆలోచనలు, మీ యొక్క ప్రతిభ, మీ దయ ఇవే మిమ్మల్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెడతాయి. వాటన్నిటిని ఎవరు చూస్తారు? భగవత్ శక్తి చూస్తుంది. భగవత్ శక్తి నిరంతరము నీ చుట్టూరునే ఉంటుంది. సో, ప్రతి ఒక్కరికి నచ్చాలని ప్రయత్నించడం కంటే మీ విలువను కాపాడుకోవడం చాలా గొప్పది అని కన్వే చేస్తున్నారు ఇక. మీ విలువను మీరు కాపాడుకుంటే అది భగవంతుడు మెచ్చిన బిడ్డగా మీరుంటారమ్మా. నేను మెచ్చితే చాలు. ఇంకెవ్వరు మిమ్మల్ని మెచ్చాల్సిన అవసరం లేదు అని మీకు మరొక్కసారి గుర్తు చేస్తున్నారు. వాళ్ళిలా అనుకుంటున్నారు, వీళ్ళిలా అనుకుంటున్నారు మనకొద్దు. మీరు చేస్తుంది కరెక్ట్ అని మీకు తెలుసు కదా! దెన్ ప్రొసీడ్. స్ట్రక్ అవ్వద్దు. వాళ్ళని ఇంప్రెస్ చేయాల్సిన పని మీకు లేదు. ఖాళీ ఆఫ్ ద ఎండ్లెస్ నైట్ ఫైనల్ కార్డ్. చివరి కార్డ్ చాలా అందమైన ఆశతో రీడింగ్‌ను మనకి ఇక్కడ ముగిస్తున్నారు. ఎండ్లెస్ నైట్ రాత్రి ఎంత చీకటిగా ఉన్నా కూడా అది పర్మనెంట్ కాదు. అలాగే ఈరోజు మీ జీవితంలో ఎంత ఒత్తిడి ఉన్నా కూడా, ఎంత నిరాశ ఉన్నా కూడా అది కూడా పర్మనెంట్ కాదమ్మా. శాశ్వతం కాదు. ఈ కార్డ్ మిమ్మల్ని భయపెట్టడం కాదు, ఒక విషయం గుర్తు చేస్తుంది. మీ జీవిత కథ ఇంకా పూర్తి కాలేదమ్మా అని గుర్తు చేస్తున్నారు. ఇంకా కొత్త అధ్యాయాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఇంకా నవ్వే రోజులొస్తాయి. ఇంకా మీరు అనుకోని అవకాశాలొస్తాయి. అందుకే ఆశను వదలకండి. మీ మీద నమ్మకం కోల్పోవద్దు. ప్రతి చిన్న అడుగు కూడా ఒక పెద్ద మార్పుకు ప్రారంభమే. కాబట్టి దయచేసి నా మాట విని నేను చెప్పిన మార్గంలో నడవండమ్మా అని మీకు గుర్తు చేస్తున్నారు ఈ రీడింగ్ ద్వారా. మీలోని పాత భయాలను విడిచిపెట్టి కొత్త ధైర్యాన్ని స్వీకరించమని, మీ విలువను గుర్తించమని, జీవితాన్ని కొత్త దృష్టితో చూడమని చెప్తున్నారమ్మా. అలాగే ఆశతో ముందుకు సాగమని మరింత గట్టిగా మీకు సూచిస్తున్నారు. ఈ రీడింగ్‌ని ఒక నిర్ణయంగా కాదు, మీ అంతరంగాన్ని వినడానికి, అలాగే మీ జీవితాన్ని అర్థవంతంగా మార్చడానికి, మరింత ఇప్పటిలాగా కాదు, మరింత అర్థవంతంగా మార్చడానికి ఒక ఆహ్వానంగా స్వీకరించండమ్మా ఈ రీడింగ్‌ని మీరు. సో, ఈ రీడింగ్ మొత్తము ఆహ్,
చాలా స్పష్టంగా కన్వే చేసేదేంటంటే ఒక లోతైన ప్రయాణం కనిపిస్తుంది నాకిక్కడ. ఇది కేవలం బాధ గురించి చెప్పే రీడింగ్ కాదు. ఇది బాధ నుంచి బలం వైపు, అన్యాయం అనిపించిన పరిస్థితుల నుంచి ఆత్మవిశ్వాసం వైపు, ఇక భయం నుంచి స్పష్టత వైపు, మీకేదైతే నిరాశ ఉందో దాని నుంచి కొత్త ఆశ వైపు, వీటన్నిటి వైపు నడిపించే ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలా కనిపిస్తుంది నాకిక్కడ. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక దశ వస్తుంది. ఆ దశలో ఏంటంటే దేవుడు నన్ను మర్చిపోయాడా? ఎందుకు నాకే ఇన్ని పరీక్షలు? నా ప్రార్థనలు వినిపించడం లేదా? అనే ప్రశ్నలు సహజంగానే వస్తాయి. మానవ నైజం అది. ఈ రీడింగ్ ఆ ప్రశ్నలకు వెంటనే అద్భుతమైన సమాధానం ఇస్తానని చెప్పడం లేదు మీకు. కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం గుర్తు చేస్తున్నారు. ప్రతి పరీక్షకు కూడా ఒక ఉద్దేశం ఉంటుందమ్మా. ప్రతి అనుభవం కూడా మనలో ఏదో ఒక మార్పు తీసుకొస్తుంది ఖచ్చితంగా. కొన్ని బాధలు మన సహనాన్ని పెంచుతాయి. కొన్ని నష్టాలు మనం విలువని, మన యొక్క వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని నేర్పిస్తాయి. మనకే నేర్పిస్తాయి. కొన్ని ఏవైతే విడిపోవడాలుంటాయో అవి మనకు సరైన దారిని చూపిస్తాయి. కొన్ని నిరాశలుంటాయి. మన జీవితంలో నిజంగా ఏది ముఖ్యమో అర్థమయ్యేలా చేస్తాయన్నమాట అవి. సో, కాళీమాత ద్వారా కన్వే అవుతున్న ఈరోజు ఈ సందేశం చెప్తున్న ప్రధాన సందేశం ఏమిటంటే, మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలను జీవితాంతం మోస్తూ వెళ్ళాల్సిన అవసరం లేదు. అవి మీ జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే. అన్ని అధ్యాయాలు అవే కాదు. ఒక్క అధ్యాయం మాత్రమే. మొత్తం పుస్తకం కాదు. ఇప్పుడు మీరు మీ ముందు కొత్త అధ్యాయాలు రావడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. గోల్డెన్ వూంబ్. మీ నిర్ణయాల్లో స్పష్టత, మీ మాటల్లో ధైర్యం కావాలి. క్రమశిక్షణ కావాలి మీ జీవితంలో. ఇవి పెరిగే కొద్దీ మీరు కూడా మీ ప్రయాణాన్ని కొత్త దృష్టితో చూడగలుగుతారు. మీకు అవసరమైన మార్పు బయట నుంచి మాత్రమే రావాల్సిన అవసరం లేదమ్మా. మీ ఆలోచన మారితే మీ దారి కూడా మారుతుంది. మీ దారి మారితే మీ అనుభవాలు కూడా మారుతాయి. అదే ఈ రీడింగ్‌లో నాకు కన్వే అవుతున్న ఒక స్పష్టమైన సందేశం మీకు కన్వే చేస్తున్నాను నేను. సో, భయంతో కాదమ్మా ఈ రీడింగ్‌ని మీరు వినేది. ధైర్యంతో తీసుకోవాలన్నమాట. గతాన్ని గౌరవించండి. కానీ దానిలోనే మాత్రం బతకండి. వర్ధమానాన్ని ప్రేమించాలి మీరు. భవిష్యత్తు కోసం ఆశను నిలుపుకోవాలి. మీరు వేసే ప్రతి అడుగు కూడా మీ జీవితంలో ఒక మంచి మార్పుకు పునాది. ఆ విధంగానే నమ్మకం పెట్టి మీరు ప్రయాణం సాగించాలి. అర్థమవుతుందా? అంతేగాని ఏదో నడిచేసాము, చేసేసాము కాదమ్మా. ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. ప్రతి నిమిషము ఊపిరి శ్వాస పీలుస్తున్నప్పుడు కూడా విశ్వశక్తి మీలోకి వెళ్తుంది. శ్వాస వదులుతున్నారు. మీలో ఉన్న నెగటివిటీ పోతుంది. ఈ ఈ విధంగా ఉండాలి. ఎప్పుడూ భగవత్ స్మరణలోనే ఉండాలి. ఓకే. సో, ఇక్కడ నాకు కనిపిస్తున్న రాసులు చెప్తున్నాను చూడండి. సాజిటేరియస్ ధనస్సు రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, లీబ్రా తులా రాశి, ఏరీస్ మేష రాశి, ఎక్వేరియస్ కుంభరాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, లియో సింహరాశి, విర్గో కన్యా రాశి, టారస్ చెప్పానమ్మా, టారస్ వృషభ రాశి, క్యాన్సర్ చెప్పాను కదా, కర్కాటక రాశి, జెమిని మిథున రాశి, ఏరీస్ మేష రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, క్యాప్రికాన్ మకర రాశి, పాయిసిస్ మీన రాశి, సో క్యాప్రికాన్ మకర రాశి. ఐ థింక్ అన్ని రాశుల వాళ్ళు వచ్చినట్టున్నారమ్మా రీడింగ్లో. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.